దిస్ రేంజర్ ఈజ్ ఆల్వేస్ డేంజర్. వాడి మీద ఒక కన్నేసి ఉంచాలి. ఓకే సార్. చాలా సంతోషం అయ్యా. మీలాంటి ప్రజలకు సేవ చేయడమే మా సమాజం లక్ష్యం. ఇక మీదట ఈ రేంజర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయినా మళ్ళీ ఇబ్బంది పెడితే మాకు చెప్పండి. ఏ సహాయం కావాలన్నా ఏ సమయంలోనైనా లక్షణంగా మమ్మల్ని అడగండి, మేమున్నాం. ఇదిగోండి, ఇదే మా అడ్రస్. ఏందే గజేంద్రని పోలీసులు కొట్టినారంట? కట్టి పడేసి కొట్టారంట పిరికెదవులు. కట్టేయకుండా కొట్టుండాలా, అప్పుడు తెలుసుండేది నా గజేంద్రుడేంటో. అది సరేనే, వాళ్ళు కట్టడం అటుంచు. మీ అన్నకు గజేంద్రుడికి గొడవ కదా, నిన్ను గజేంద్రుడికి కట్టుపెట్టడానికి మీ అన్నట్టు ఒప్పుకుంటాడు. గజేంద్రుడిని చేసుకోవడానికి ఆడొప్పుకుంటే చాలు, మా అన్న ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. గాయమైందే, ఇప్పుడు ఏం చేద్దాం? రండి ఊళ్ళోకి వెళ్ళి చెప్దాం. రండి వెళ్దాం. రండి. బాటిల్ పీస్ కాల్లో గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అయింది. నో ఇట్స్ ఆల్ రైట్. ఇక ఏ ప్రాబ్లం ఉండదు. హాఫ్ అన్ అవర్లోగా స్పృహ వస్తుంది, అదే లేచి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. సరైన సమయంలో మీరు కబురు చేశారు. బాటిల్ గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అయి లోపల పుండయింది. ఇలాగే వదిలేస్తే 2 రోజుల్లో చనిపోయేది. అయ్యా, ఎవరెవరో కింద నుంచి వచ్చి ఈ నోరు లేని జీవాన్ని ఆటాడుతున్నారు. మొట్టమొదటిసారి కింద నుంచి వచ్చి ఈ నోరు లేని జీవానికి ప్రాణం పోశారు. ప్రాణం పోసినోడు దేవుడితో సమానం అయ్యా. మీరు దేవుడయ్యా. చచ్చా, ఏమిటండి మీరు? అనయ్య, రేంజర్. హలో సార్, మీరు చెప్పినట్టు సేవా సమాజం వాళ్ళని లోపలికి పంపించాను. ఆ గిరిజనులు వాళ్ళని నమ్మారు సార్. గుడ్. ఇక మీద వాళ్ళని కిందకి దించే పని చూడమను. గాట్ ఇట్.